everyone, welcome back to Kirti's Kitchen. Today నేను ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా. ఈ రెసిపీ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చూద్దాం. క్యారెట్ తురుము, పంచదార, నెయ్యి మరియు పాలు. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ తీసుకుందాం. నేనైతే ఇక్కడ స్టీల్ బౌల్ని యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను నాన్ స్టిక్ని అంత ప్రిఫర్ చేయను, ఎందుకంటే హెల్త్ పరంగా అంత మంచిది కాదు కాబట్టి. అయితే ముందుగా ఇక్కడ నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నానండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనము తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నానండి. అంతేకాదండి, ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాలా తక్కువ సమయంలో టేస్టీగా ఈ క్యారెట్ హల్వాని ట్రై చేయండి. అంతేకాదు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అయినా చేస్తూ ఉంటాను, సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను క్యారెట్ తురుములు మొత్తాన్ని యాడ్ చేసేసానండి కంప్లీట్గా. తర్వాత దీన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. దీన్ని కంప్లీట్గా మనం రెసిపీని సిమ్లోనే చేస్తున్నామండి, లో ఫ్లేమ్లో పెట్టేసి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే క్యారెట్ తురుము అనేది త్వరగా మాడిపోవచ్చు. అందుకోసమే నేను ఈ రెసిపీ మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచేసి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఉడికిపోయింది. ఇక్కడ నేను ఎలాంటి వాటర్తోనూ ఉడికించలేదు, చక్కగా క్యారెట్తో ఉన్న మాయిశ్చర్తోనే చాలా మెత్తగా ఉడికిపోయింది. నేను ఇక్కడ 3 కప్స్ క్యారెట్ తురుమును తీసుకున్నానండి. దానికి సరిపడా 2 కప్స్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువగా షుగర్ తీసుకున్నట్లయితే 2.5 తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ 2 కప్స్ ఎందుకు తీసుకున్నానంటే, పిల్లలు ఉన్నప్పుడు మనం షుగర్ని తక్కువగా తీసుకుంటే చాలా మంచిది ఏ రెసిపీ అయినా. చూడండి, ఇక్కడ క్యారెట్లో ఉన్న షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోయింది. ఇలా మనం క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం కరిగిపోయేలాగా గరిటెతోటి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఇక్కడ ఈ రెసిపీ కోసం నేను 1/2 లీటర్ పాలను తీసుకొని బాగా వేడి చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి పూర్తిగా చల్లగైన తర్వాత ఈ క్యారెట్ తురుముకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ క్యారెట్ తురుము మొత్తము పాలల్లో మిక్స్ అయ్యేంత వరకు గరిటెతోటి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఈ పాలు మొత్తం కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఈ రెసిపీని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ పాలు మొత్తం కూడా దగ్గరగా ఉడికిపోయి కోవాలాగా మారిపోయింది. అంతేకాదండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ సింపుల్ క్యారెట్ హల్వాని మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి ఈ రెసిపీని. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel Kirti's Kitchen. Thanks for watching.